అసలు ఎంతమందికి తెలుసు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో 52% రిజర్వేషన్ రాసిండు అంబేద్కర్ గారు. ఒకవేళ బీసీలకు 52% రిజర్వేషన్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకునే లేవు. బీసీలకు ఒకవేళ రాజ్యాంగంలో వాళ్ళ హక్కులు ఏందో తెలిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి రూలింగ్స్ ఈ దేశంలో ప్రజలకు రాజ్యాంగం తెలియకుండా చేసినాయి. అంబేద్కర్ గారు ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే అందరూ తక్కువ చెప్తారు, బాబు రాజేంద్ర ప్రసాద్. హూ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తారు. కానీ ఈ భారత ప్రజలకి అంబేద్కర్ గారే ఫస్ట్ లా మినిస్టర్ అని తెలియదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు, రాజ్యాంగంలో మాలమాదిగులకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రాసిండు అంటే తెలుసు. కానీ అంబేద్కర్ గారు బీసీలకు 52% రిజర్వేషన్ ఒప్పుకోకపోతే, స్త్రీలకు పురుషులతో సమానంగా సగం హక్కులు ఒప్పుకోకపోతే, నేను న్యాయమే చేయనప్పుడు, స్త్రీలకు బీసీలకు న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు రా నాయన అని చెప్పి రాజీనామా చేసి పత్రాలు తీసి జవహర్లాల్ నెహ్రూ ముఖాన కొట్టేసి బయటకు వచ్చి పోరాటం చేసిండు. ఈ విషయం తెలిస్తే అంబేద్కర్ గారు బీసీల కోసం పోరాటం చేసిండు, అంబేద్కర్ గారు ఒక మార్గాన్ని నిర్మాణం చేసిరని బీసీలు అప్పుడే ఎప్పుడు 70 సంవత్సరాల క్రితమే కొట్లాడి ఇప్పటికే బీసీలు రాజకీయ రిజర్వేషన్ సంపాదించి ఉంటే